వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భలే చెప్పారండి. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు డే అన్నది స్టార్ట్ అయిపోయింది. అప్పుడే నేను లెగడం, పనులన్నీ అయిపోవడం, దేవుడికి దండం పెట్టేసుకోవడం అంతా కూడా అయిపోయింది. ఇంక ఇప్పటి నుంచి మీకు ఏమేమి జరుగుతుందో అదంతా కూడా చూపించేస్తాను. సాయంత్రం తులసి మొక్క దగ్గర పున్నం చంద్రుని అది వేసుకొని పూజ అది చెయ్యాలి కదా, అదంతా కూడా మీకు చూపిస్తాను. వాటికి ఏమేమి కావాలో, నేను ఎలా చేసుకుంటున్నానో అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా డే స్టార్ట్ చేసేద్దామా? అలాగే ఈరోజు నేను ఏమేమి చేసుకుంటున్నానో ప్రతి ఒక్కటి కూడా చూపిస్తూ ఉంటాను మీకు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్రెడీ నేను ఇదివరకు దేవుడి గది చూపించేశాను కదా, ఇంకా అందుకే అంత క్లియర్గా చూపించట్లేదు. నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు దీపం అది పెట్టేసుకోవడం అంతా అయిపోయింది అని చెప్పి, అందుకే ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఈ దేవుడి గదికి ఏం యాడ్ ఆన్ అయిందంటే ఈ హ్యాంగింగ్స్ అన్నవి యాడ్ చేశాను అనమాట. ఈరోజే పెట్టాను వీటిని. బేగం బజార్ వెళ్ళినప్పుడు ఇవి తీసుకున్నాను అనమాట. అప్పటి నుంచి పెడదాం అని చెప్పి ఇంకా అలానే ఉంటున్నాయి అని చెప్పి ఈరోజు పెట్టేశాను. ఇంకొక విషయం ఏంటి అంటే, కార్తీక పౌర్ణమి కొంతమంది ఈరోజు చేసుకుంటున్నారు, కొంతమంది రేపు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం స్టార్ట్ అయింది కార్తీక పౌర్ణమి, రేపు మార్నింగ్తో ఎండ్ అయిపోతుంది. అందుకని ఈరోజు కొంతమంది, రేపు కొంతమంది చేసుకుంటున్నారు. మేము మాత్రం ఈరోజే చేసేసుకుంటున్నాం. ఎందుకంటే కార్తీక పౌర్ణమి పున్నమ చంద్రుడు పెట్టి అదంతా ఈవినింగ్ నైటే చేయాలి కదా, ఈవినింగ్ చీకటి పడ్డాక. అది ఈవినింగ్ ఉన్నప్పుడే లెక్క వస్తుంది అన్నట్టుగా మేము ఈరోజే చేసుకుంటున్నాం. మాకు తెలిసిన బ్రాహ్మణుల్ని వాళ్ళని అడిగితే కూడా ఈరోజే అని చెప్పారు. సో మేము ఈరోజే చేసేసుకుంటున్నాం అనమాట. కొంతమంది రేపు చేసుకుంటారు. ఇంకా మన వీడియో అనేది కంటిన్యూ చేసేద్దాం. ఇక్కడ నేను చలిమిడి చేసుకుంటున్నాను. చలిమిడి ఎలా చేసుకుంటున్నానో అది మీకు కూడా చూపించేస్తున్నాను, చూసేయండి. బియ్యం ఒకసారి కడిగేసుకుని ఇలా నానబెట్టేసుకుంటున్నాను అనమాట. నేనైతే చిన్న గ్లాసులే తీసుకున్నాను, మేము ఇద్దరమే కదా, అయినా తర్వాత వేస్ట్ అయిపోతుంది. అలా వేస్ట్ చేయడం కన్నా ఇలా తక్కువ చేసుకోవడం బెటర్ కదా, ఏదైనా ప్రసాదమే కదా దేవుడికి అని నేను ఇలా తక్కువ తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అన్నీ కూడా తీసేయాలన్నమాట, వంపేసుకోవాలి. మొత్తం అసలు ఒక్క చుక్క కూడా వాటర్ లేనంత వరకు కూడా బియ్యాన్ని ఇలా వాడేసేసుకోవాలి. ఇలా వాడేసేసుకున్న బియ్యాన్ని ఒక 5 minutes ఇలా ఉంచేస్తే ఇంకా వాటర్ ఏమైనా ఉంటే అదంతా కూడా కింద గిన్నెలోకి వచ్చేస్తాయి అన్నమాట. అందుకు ఒక 5 minutes వీటిని ఇలానే పక్కన పెట్టేస్తున్నాను. ఇందాక ఆల్రెడీ నేను బియ్యం నానబెట్టుకుని వాడేసేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, ఒక 5 to 10 minutes పక్కన ఉంచుకుంటాను, నీళ్ళు మొత్తం వాడిపోయే వరకు అని చెప్పా కదా. ఆ బియ్యాన్ని నేను ఇంక ఇప్పుడు మిక్సర్ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇంకిప్పుడు మిక్సీ చేసేసుకుంటున్నాను. దీన్ని ఫ్లోర్ కింద, పిండి కింద చేసుకోవాలన్నమాట. అది చేసుకున్నాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారా, ఇలా ఫ్లోర్ పిండి కింద చేసేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఈ పిండిని జల్లీలో వేసి జల్లించాలన్నమాట, మెత్తగా రావాలి కదా, అందుకోసం. ఇంక ఇప్పుడు జల్లించేద్దాం. చూసారు కదా, పిండి జల్లించేసుకోవడం అయితే అయిపోయింది. ఇలా మెత్తగా జల్లించేసుకున్నాక దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలన్నమాట, ఆరుతుంది. తడి బియ్యాన్ని తీసి మనం వాడబెట్టి దాన్ని గ్రైండ్ చేసాం కదా, కొంచెం తడిగా ఉంటుంది అనమాట. సో ఇలా కొంచెంసేపు పక్కన పెట్టేస్తే ఆరిపోతుంది. ఇంక ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే గంధపు చెక్క అరగదీస్తున్నమాట. పున్నం చంద్రుని పెట్టాలి కదా, అసలు అయితే ఎర్ర గంధపు చెక్క అరగదీయాలి అంటారు, బట్ నా దగ్గర అది లేదు. ఈ గంధపు చెక్క ఉంది. ఎక్కడిది అంటే ఎప్పటి నుంచో మా మమ్మీ వాళ్ళ దగ్గర అలా ఉంటుందన్నమాట. వాళ్ళు యూజ్ చేసుకోవట్లేదు కదా, నేనైనా యూజ్ చేసుకుంటా అని తెచ్చుకున్నాను నేను అక్కడి నుంచి. సో ఇప్పుడు నేను అది అరగదీసేసి ఈ బౌల్లోకి తీసేద్దాం అనుకుంటున్నాను అన్నమాట. యాక్చువల్గా పున్నం చంద్రుడిని ఇలా అయినా పెట్టచ్చు. అసలైతే ఒక బిల్ల ఉంటుంది అన్నమాట, చంద్రుడు
రౌండ్ షేప్లోనే చంద్రుడు ఆకారంలో బిళ్ళ ఉంటుంది. అది పెట్టుకుని పూజ చేస్తారు. అది లేని వాళ్ళు ఇలా గంధాన్ని ఇలా చెక్కుంటారు తీసి చేసుకోవచ్చు. లేదు అంటే గంధం ఉంటుంది కదా కొనిది, ఆ గంధం కూడా తమలపాకు మీద పెట్టి దానికి పూజ చేసుకోవచ్చు అనమాట. నేనైతే నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇప్పుడు తీసేస్తున్నాను. ఈ గంధం మొత్తం అరిగి గిన్నెలో తీయాలంటే చాలా టైం పట్టేస్తుంది. సో నేను ఇదంతా అయిపోయాక మిమ్మల్ని కలుస్తాను. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, గంధం అరగతీయాలి అంటే కంపల్సరీ సాన కావాలి కదా. ఎవరైనా ఇంట్లో ఉన్నా అది ఇవ్వరు అనమాట, గమ్ముని ఏదో సెంటిమెంట్లో ఫీల్ అవుతారు. అది ఎందుకో నాకు తెలీదు. ఎవరికైనా ఈ సాన కావాలి అంటే వెళ్ళి కొనుక్కోండి. మాకైతే మా ఇంట్లో లేదు, మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా లేదనమాట. సో అందుకే నేను ఇంకా అమెజాన్లో కొనుక్కున్నాను ఇది. ఫైనల్లీ ఇంకా పున్నం చంద్రుడు వేసుకోవడానికి కొంచెం గంధం అయితే నేను తీసేసుకున్నాను. ఆ కొంచెం చాలు, ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ సెలవిన్లోకి మేము కొబ్బరి కూరు వేస్తామన్నమాట తురిమి. సో నేను కొబ్బరికాయ తెప్పించుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. మాకు ఆ కోరిది లేదు. సో నేను ఇది ఉంటుంది కదా క్యారెట్, అది తురుముకుంటాం, అది పెట్టి చిన్న బ్లేడ్ తీసుకుని దాంతో ఇలా అనేస్తున్నాను అనమాట. ఇలా కూడా మీకు కొబ్బరి కూరు తురిమినట్టు చాలా ఫైన్గా మంచిగా అవుతుంది. చూసారా, ఇలా నేను మొత్తం ఇదంతా కూడా తురిమేసాక మళ్ళీ మీతో మాట్లాడతాను. అయిపోయింది కొబ్బరి తురుముకోవడం. చూసారా, కొబ్బరికాయ కోరుకునేది ఉంటుంది కదా, దాంతో కోరితే ఎలా ఉంటుందో దీంతో కూడా అలానే ఉంది. అది లేకపోతే ఇది ఆప్షన్ అనమాట. ఇంక ఇప్పుడు చలివిడి చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను కదా, ఒక చిన్న గ్లాసులు బియ్యం తీసుకుని ఆ బియ్యం నానబెట్టుకుని అవి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాక అవి వాటర్ అనేవి వాడ్చేసి వాటర్ అంతా తీసేసి రిమూవ్ చేసేసి అప్పుడు నేను మిక్సీలో పెట్టుకున్నాను. అది పిండి స్లీవ్ చేశాను కదా, జల్లించడం మీరు చూసారు కదా, ఆ జల్లించిన పిండి, బెల్లం ఆల్రెడీ నేను తరిగి పెట్టుకున్నాను అనమాట బెల్లంని. ఇప్పుడు నేను కోరిన కొబ్బరి కూర చూసారు కదా మీరు, అది కొంచెం వాటర్. ఇప్పుడు ఈ పిండిలో కొంతమంది బియ్యపిండి ఆల్రెడీ ఉన్నది కూడా వాడతారు. బట్ ఇప్పుడు చలివిడి చేసుకుంటామంటే ఇలా నానబెట్టుకుని జల్లించుకున్నదైతే చాలా బాగుంటుంది. అలా కన్నా మీరు ఎప్పుడైనా అలా చేస్తే ఇలా కూడా ట్రై చేసి చూడండి. కొంచెం కొబ్బరి కూర, ఈ పిండిలో బెల్లం, కొంచెం కొబ్బరి కూర. వీటిలన్నిటిని ఇంకా ఇలా మిక్స్ చేసేసుకోవడమే అన్నమాట. బెల్లం అనేది ఇంకా ఫైన్గా ఉంటే ఇంకా బాగా కలుస్తుంది. నాది కొంచెం ముక్కలు ఉండిపోయినాయి. ఇంక ఇప్పటికిప్పుడు మళ్ళీ ఏం చేయలేను అని చెప్పేసి కలిపేస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం ఫైన్గా ఉంటే ఇంకా బాగుంటుంది, బాగా కలుస్తుంది.
ఇంకా చాలు బెల్లం. ఇంక ఎక్కువ వేసుకున్నా ఎక్కువ తీపి వచ్చేసినా బాగోదు చల్మిడి. ఇప్పుడంతా సెట్ అయిపోయింది, చల్మిడి రెడీ. ఇంకా దీన్ని వేరే ప్లేట్లో పెట్టేసుకుంటాను నేను. ఇక్కడ వడపప్పు కూడా రెడీ అయిపోతుంది. వడపప్పు అంటే ఏం లేదండి, పెసరపప్పులో వాటర్ పోసి అలా ఉంచితే వడపప్పు కింద అయిపోతుంది. తర్వాత కొంచెం పెద్దగా అయిపోయాక వాటర్ తీసేస్తే అదే వడపప్పు. తెలుసు చాలామందికి, నాకు అది తెలుసు, మీ అందరికీ తెలుసు అని. బట్ తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తున్నాను. ఇది రెడీ అయిపోయాక మీకు చూపిస్తాను. హలో, వెల్కమ్ బ్యాక్. ఇంకా టైం అయిపోతుంది, పూజ చేసుకునే టైం అయిపోతుంది. ఆల్రెడీ 5:15 అలా అయిపోయింది టైం. ఇంకా వెళ్ళి నేను రెడీ అయ్యి వచ్చేస్తాను. రెడీ అయ్యాక మీకు కనిపిస్తాను. మీరు చూసారు కదా ఇప్పటి వరకు నేను ఏమేమి పనులు చేశానో, ఈవినింగ్కి ఏమేమి సిద్ధం చేసుకున్నానో అదంతా కూడా. చల్మిడి చేసుకోవడం కానీ అదని ఇదని అన్నీ కూడా. ఇంకొక విషయం ఏంటి అంటే ఈరోజు ఫుల్ ఫాస్టింగ్, మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా. ఇంకా వాటర్ తప్ప ఇంకా అసలు ఏది కూడా తీసుకోలేదు. నైట్ పూజ అయిపోయాక ఫ్రూట్స్ తింటాం అనమాట. ఈరోజు మహేష్ కూడా ఫాస్టింగ్ ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్ నుంచి వచ్చాక నైట్ పూజ చేసేసుకున్నాక ఫ్రూట్స్ తింటాం. ఇంకా నేను రెడీ అయి వచ్చేస్తాను. బాయ్ బాయ్. చూసారు కదా రెడీ అయిపోయాను. ఇంకా ముందు తులసి మొక్క దగ్గర పూజ చేసుకునే కన్నా ముందు డైలీ మనం దేవుడి గదిలో దీపం పెట్టుకుంటాం కదా, అలానే ఏ పూజ చేసుకున్నా ముందు మన దేవుడి దగ్గర మాత్రం కంపల్సరీ దీపం పెట్టుకోవాలి. సో నేను ఇంకెప్పుడు మా దేవుడి దగ్గర దీపం పెట్టేసుకుని అప్పుడు తులసి మొక్క దగ్గర రెడీ చేసుకుంటాను. ఇంకా నేను దేవుడి దగ్గర దీపం పెట్టుకున్నాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. దేవుడి దగ్గర దీపం కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ అన్నీ తీసుకువెళ్ళి తులసి మొక్క దగ్గర అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇంకా అన్నీ రెడీ చేయాలన్నమాట అక్కడ. ఇక్కడ దీపం అయిపోయాక రెడీ చేద్దామని చెప్పి ఇంకా చేయలేదు. మహేష్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. విత్ లైట్స్ చూపించాను కదా, వితౌట్ లైట్స్ కూడా చూపిద్దామని చూపించాను. ప్రస్తుతానికి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. అన్నీ కూడా పూజకి సిద్ధం చేసేసుకుంటాను. ఇంకా పూజకి అన్నీ రెడీ చేసేసుకుంటూ ఒక్కొక్కటిగా చూపిస్తూ ఏమేమి చేసుకుంటున్నానో ఎలా చేసుకుంటున్నానో మీకు చూపించేస్తాను, చూసేయండి. ముందు వెల్పిండితో ముగ్గు పెట్టేసుకుంటున్నాను. దీనిపైన నెక్స్ట్ పసుపుతో ముగ్గు పెట్టుకోవాలి. నెక్స్ట్ దానిపైన కుంకుమతో. కొన్ని అక్షంతలు వేస్తాం. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు దానిపైన పీట పెడుతున్నాను అన్నమాట. ఈ పీట మీద కూడా ఒరిపిండితో ముగ్గు వేసేసుకుని సేమ్ కింద ఎలా ఏ ప్రాసెస్తో అయితే పెట్టానో అదే ప్రాసెస్తో ఒరిపిండి, పసుపు, కుంకుమ, అక్షంతలు. తమలపాకులు తీసుకుని గంధం ఆల్రెడీ నేను అరగదీసి పెట్టుకున్నాను కదా, దాంట్లో కొంచెం వాటర్ పోసుకుని పలుచగా చేసుకుని చంద్రుడిలాగా, చంద్రుడు రౌండ్గా ఉంటుంది కాబట్టి ఇలా రౌండ్గా గంధం దీని మీద రౌండ్గా ఇలా రాయాలన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, చంద్రుడు ఆ కాయిన్ ఉంటే కనుక బిల్ల
ఇది అవసరం లేదు. అలా లేని వాళ్ళు నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా తమలపాకు మీద చంద్రుడిలా వేసుకుంటున్నాను. ఇలా చేసి పెట్టుకున్న తమలపాకుని పీట మీద ఇలా పెట్టుకోవాలి. ఈ తమలపాకు ఎప్పుడైనా సరే ఈ ముచ్చుక అన్నది మన సైడ్ ఉండాలన్నమాట. ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో 2 తమలపాకులు తీసుకుని పసుపు వినాయకుని చేసుకుంటాను. ఇలా పసుపు వినాయకుని చేసేసుకున్నాను. చేసుకున్న పసుపు వినాయకుడిని ఇలా తమలపాకుల మీద పెట్టి ఇది కూడా పీట మీద ప్లేస్ చేసుకోవాలి. నేను పూజా విధానం అదంతా కూడా ఇలా చేస్తున్నానని చెప్పి అందరూ ఇలా చేయాలని లేదు. ఎవరి విధానాలు వాళ్ళకుంటాయి. నేను ఎలా చేస్తున్నానో మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ పూజ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. పూజ ప్రాసెస్ అంటే ఏం లేదండి, ఫస్ట్ వినాయకుడికి పూజ చేసేసుకుని పసుపు వినాయకుడిని చేసుకున్నాం కదా, ఆ వినాయకుడికి పూజ చేసేసుకుని పున్నం చంద్రుడిని వేసుకున్నాను కదా ఇంకో తమలపాకులో, ఆ పున్నం చంద్రుడికి కూడా పూజ చేసేసుకుని నార్మల్గా పూజ చేసేసుకోవడమే. ఇంకా మీరు కూడా హారతి తీసేసుకోండి. పూజ అంతా అయిపోయాక చంద్రుడికి దండం పెట్టుకుంటాం కదా, మీరు కూడా దండం పెట్టేసుకోండి. ఇక్కడ ఇంట్లో పూజ అంతా అయిపోయాక మేము గుడికి వెళ్ళామన్నమాట. గుడికి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకుని అప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. గుడి నుంచి వచ్చేసాక ఆ రోజు ఇంకా భోజనం కానీ టిఫిన్ కానీ ఏం తినాం కదా, ఓన్లీ ఫ్రూట్స్ కదా. ఆ ఫ్రూట్స్ ఏమేమి తింటున్నామో మీకు చూపిస్తున్నాను. నేను మీకు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానని చెప్పాను కదా, తెలియని వాళ్ళకేనండి, తెలిసిన వాళ్ళకి నేను చూపించట్లేదు. మళ్ళీ ఇది కూడా చూపించాలా అని అనుకోవద్దు, తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసమే నేను ఇది ఇప్పుడు చూపిస్తున్నాను. మీ ఫోన్లో యూట్యూబ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇది యూట్యూబ్ సింబల్. యూట్యూబ్లోకి వెళ్ళి ఇక్కడ పైన సర్చ్ సింబల్ ఉంచుండి, ఇది సర్చ్ సింబల్. దానిపైన ట్యాప్ చేస్తే సర్చ్ అని వస్తుంది. దీనిపైన భలే చెప్పారండి అంటే మీకు ఏ ఛానల్ కావలిస్తే ఆ ఛానల్ నేమ్. ఇప్పుడు నా ఛానల్ కోసం కాబట్టి నేను నా ఛానల్ పేరు చెప్తున్నాను. BALE భలే చెప్పారండి. స్పేస్ ఇచ్చి CHEPPARANDI అని టైప్ చేసి ఇక్కడ సెర్చ్ సింబల్ ఉంది కదా, మళ్ళీ దీని మీద ట్యాప్ చేస్తే చూసారా నా ఛానల్ వచ్చింది.
ఇది నా ఛానల్ లోగో ఇలా ఉంటుందండి. ఈ సబ్స్క్రైబ్ అని ఉంది కదా, ఇక్కడ సబ్స్క్రైబ్ పైన ఇలా ట్యాప్ చేసి పక్కన బెల్ సింబల్ వచ్చింది కదా, బెల్ సింబల్ మీద నేను ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది. చూసారు కదా, యూట్యూబ్లోకి వెళ్ళి ఎలా సెర్చ్ చేసుకోవాలో ఏదైనా కావాలి అంటే. ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు సెర్చ్లోకి వెళ్ళి నేమ్ అంతా కూడా టైప్ చేయలేరు అంటే ఇక్కడ మైక్ సింబల్ ఉంది చూసారా, ఈ మైక్ సింబల్ ప్రెస్ చేసి మీకు ఏ ఛానల్ పేరు కావాల్సి ఆ ఛానల్ పేరు ఇక్కడ చెప్పారనుకోండి. ఇప్పుడు చూసారా నేను ఏం చెప్తున్నానో మీకు ఇదంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. భలే చెప్పారండి కావాలి కదా, అక్కడ నేను చెప్తాను, అది వస్తుంది చూడండి. ఇప్పుడు మైక్ ఆన్ చేసాక భలే చెప్పారండి చూసారా, ఇక్కడ భలే చెప్పారండి అని వచ్చింది. సో నా ఛానల్ వచ్చేసింది. అప్పుడు మీరు ఇక్కడ ఇలా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ మీద నొక్కి ట్యాప్ చేసి బెల్ పైన ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. మీరు 2 వేస్లో చేసుకోవచ్చు. సెర్చ్లో అయినా టైప్ చేయొచ్చు, లేదంటే మైక్ ఉంది కదా, మైక్ ఆప్షన్లో కూడా చెప్పొచ్చు ఏ ఛానల్ కావాల్సి ఆ ఛానల్ నేమ్. చూసారు కదా, ఈరోజు కార్తీక పౌర్ణమి నేను ఎలా చేసుకున్నానో. ఇందాక పూజ అయిపోయాక గుడికి వెళ్ళి వచ్చేసాం, ప్రసాదం తీసుకున్నాం. ఆల్రెడీ మేము ఏం తిన్నామో ఫ్రూట్స్ అది కూడా మీకు చూపించేసాను కదా. రోజు మార్నింగ్ నుంచి కూడా ఫాస్టింగ్ ఉండి అలా ఇంకా టైర్డ్ అయిపోయి అలా ఉన్నమాట. ఫేసెస్ అవి కూడా డల్ అయిపోయి ఇంకా ఈ రోజైతే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భలే చెప్పారండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నా వీడియోని, నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే పాజిటివిటీని ఎక్కువ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంది, ఆ బెల్ని ట్యాప్ చేస్తే కనుక ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అన్నది మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.